ఒక్కటి నిజమండి. అది సినిమాలో ఆడేయో లేదో తెలీదు గానీ, ఈ రోజున మీ 'తడికిల సత్యవతి' క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ! ప్రతి రీల్‌లోని, ప్రతి రీల్స్‌లోని అది ఎప్పుడు పర్మనెంట్. మీరే చెప్పారు, నేనే చెప్పా. ఎవరు ఫేస్‌లో పెట్టి ఇలాగ చేస్తున్నారు. ఓపెన్ గానే చెప్తాను. విజయసాయి రెడ్డి గారినిను, అంబటి రాంబాబు గారిని పెట్టి చేసేసారు అది. అవునా? లక్ష్మీపతి ఆయన లక్ష్మీపతి చేసాడు పాపం ఆయన. ఈజ్ నో మోర్ అనుకో. చాలా మంచోడండి, మంచి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అండి. చాలా మంచి టైమింగ్. అసలు మీరు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు. ఒక ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, దాదాపు మీ కన్నా కొంచెం ముందు వచ్చారేమో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, అలాగా ఏవిఎస్ గారు, వాళ్ళందరూ ఒక్కసారిగా తెరమరుగైపోయారండి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు? ఏదో కరోనా లాగా కామెడీ డిసీజ్ అన్నట్టు ఒకటి వచ్చినట్టు పోయినట్టు అయిపోయింది. అవునండి. చూస్తుంటే అండి సినిమాలో ఏదో టికెట్లు ఏదో అమ్ముతున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కళ్ళు చిదంబరం వచ్చి ఏదో అడుగుతున్నాడు, అయితే వెళ్ళిపోద్ది అంటే వస్తుంది అయితే అని ఏదో అంటున్నాడు. ఈ పక్క ఎంఎస్ నారాయణ గారు వచ్చారు, ఈ పక్క కొండవలస, లక్ష్మీపతి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ సీన్లో. ఎవ్వరు లేరు. టీవీ చూస్తా వీళ్ళు ఎవరు లేరే, వీళ్ళు ఎవరు లేరే అని అనుకున్న నేను కూడా ఒక రోజు ఉండం కదా, అది వేరేలేండి. అంతే కదా. సరే, ఎవరు ఉండరండి, అది వేరే విషయం. స్క్రీన్ ఎప్పుడు క్లియర్ మారుతా ఉంటుంది. కానీ బట్ మీరు స్టిల్ మీరు వేరు, ఎర్ యంగ్స్టర్. ఇంకా అంటే మీకు అల్లుళ్ళు వచ్చేయచ్చు, మనోళ్ళు పుట్టేయచ్చు, కానీ మీకు 70-80 కాదు కదా ఇప్పుడు. స్టిల్ మీరు ఇంకా ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుంటోంది, మంచి వేషాలు ఆఫర్ చేస్తుంది. బట్ వాళ్ళు ఒక్కసారిగా అసలు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఏదైనా మంచి హోమం చేయించండి సినిమా ఇండస్ట్రీ, చేయించారు కదండి, చేయించారు మురళీమోహన్ గారు. అవును, చేయించారండి. అసలు ఒక్కసారి స్పేస్ అండి. మళ్ళీ అలాంటి యాక్టర్స్ ఇప్పుడున్న ఈ కామెడీ సెటప్స్ అంటే మీరు ఎంజాయ్ చేస్తారు. జయప్రకాష్ రెడ్డి గారు, మల్లికార్జునరావు మాయమైపోయారు. అలా మాయమైపోయారండి. మల్లికార్జునరావు గారు, శ్రీహరి గారు, చిన్నేజ్. మల్లికార్జున గారు మీరు ఎక్కువగా వంశీ గారి ఆశ్రమం కదా, అప్పుడు రమణ మహర్షి ఆశ్రమం లాగా వంశీ గారి ఆశ్రమం, ఆ మేడ మీద మహాలింగపురంలో ఇళయరాజు గారి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ అంటించి పుస్తకాలు. నేను అనేది ఒక యాంగిల్ ఆఫ్ కెరీర్ ని కనుక మీరు తీసుకుంటే, అంటే మీరు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే, సరే ఎత్తుపల్లాలనండి, సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ప్రతి వాళ్ళ కెరీర్లో ఉన్నవే. మీ కెరీర్గా గనక మీరు ఆలోచిస్తే ఎక్కువ పర్సంటేజ్ మీరు సాటిస్ఫాక్షన్కి ఇస్తారా, సంతృప్తికి ఇస్తారా, అసంతృప్తికి ఇస్తారా సార్? సంతృప్తికేనా? సో యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ కెరీర్. అన్హ్యాపీనెస్ ఎప్పుడు లేదు. ఇన్ని రోజుల్లో మీరు ఎక్కువ బిజీగా ఉన్న పర్సంటేజ్ ఎంత ఉంటుందండి? చాలా తక్కువ ఉంటుందండి, 10 years ఉంటుందేమో. మీరు ఆల్రెడీ 35 అయిందా, 35 ఏళ్ళు అయిందా ఇండస్ట్రీకి వచ్చి? అవుద్దండి. మహర్షి ఇప్పుడండి, మహర్షికి ముందు వచ్చాను. 40 అయ్యింది, 35-40 దగ్గర 40 ఏప్రిల్ రెగ్యులర్ గా ఉండలేదు, కానీ వచ్చి వెళ్ళిపోవడాలు, మళ్ళీ 6 నెలల తర్వాత రావడాలు, ఇలా అన్ని కలిపి 40 years, మోర్ దెన్ 40 నా లెక్క ప్రకారం ఉంటుందండి. 100% 40 years ఇండస్ట్రీ. 40 years ఇండస్ట్రీ. అసలు ఇంతమంది, చాలా మంది రాజకీయాల వైపు పరిగెట్టారు, ఉపన్యాసాలు ఇచ్చారు, అన్ని చేశారు. మీకు ఎప్పుడు రాజకీయాల వైపుకి వెళ్దామని అనిపించలేదా? నాకు ఇష్టం లేదు, నాకు తెలియదు కూడా అది. అవునా? స్క్రీన్ మీద నటించగలం కానీ అక్కడ నటించలేదు. మీరు ఈస్ట్ వెస్ట్, గోదావరి నీళ్లు, వెటకారాలు, కోడిపుంజులు, భోగమేళాలు, ఇవన్నీ రికార్డ్ డాన్సులు, ఇవన్నీ కామన్. దాంతోపాటు పొలిటికల్ అవేర్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలు అవి. ఈస్ట్ వెస్ట్ అంటే ఒకప్పుడు లేవండి, ఒకప్పుడు అంత లేదు. ఇవి విజయవాడ, గుంటూరు ఇటు సైడే ఉండేదేమో. ఇప్పుడు టీవీలు రావడం, న్యూస్ రావడం, మొత్తానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంత కొత్త వాళ్ళకి ఆయన సీట్లు ఇచ్చి యంగ్స్టర్స్కి అలా అప్పుడు కొద్ది అవేర్నెస్ వచ్చింది, అంతే తప్ప
ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగి అది జరుగుతుందని చెప్పి ఆవేశాలు అయిపోగానే నెక్స్ట్ డే నుంచి అతను మన ప్రెసిడెంట్ మనం మామూలు ఎవరి పనులు ఇంకేం ఉండేవి కాదు. ఆడ ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనేది లేదు. అదే మన్నాటి నుంచి ఇంకేముంది వ్యవసాయం మన నుంచి ఉండేది కాదు. కాబట్టి ఇది ఎవడు పట్టించుకుంటారు, పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఎమ్మెల్యే అంటే మాకు కనపడ్డాను ఒక ఫీలింగ్ ఉండింది. ఎమ్మెల్యే అంటే కనబడ్డానా? తెలియదు మాకు. అవునా? ఎమ్మెల్యే చేత ఏ పనులు చేయించుకోవాలో కూడా చిన్నప్పుడు ఎవరు ఏ రైతు వెళ్ళటం కానీ మా ఊర్లో వెళ్ళటం కానీ ఎవరు వెళ్ళాను ఇలా ఎమ్మెల్యే గారిని కలిసాను అనేది ఏమి లేదు. అని మీరే ఇలా ఉంటే అంటే మరీ ఆ రోజున రైతులు ఇప్పుడంటే బాగా తెలివి మీరిపోయారు అనుకోండి, అప్పుడు మరీ అమాయకంగా ఉండేవారు కదా. మరి ఈ ఎలక్షన్లు గట్ట ఈ మధ్య బాగా ముమ్మరంగా జరిగాయి కదా, మీ ఊరు వెళ్ళారా మీరు? లేదండి, ఇక్కడ ఉంది నా ఓటు. ఓకే, ఇక్కడ ఉంది మీ ఊరు. కానీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వెళ్ళారు, వాళ్ళ ఊళ్ళు వెళ్ళారు ఓట్లేసి మరీ వచ్చారు. అవునవును, ఇక్కడి నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు కదా. అవును, దేశ విదేశాల నుంచి వచ్చారు, లక్షలాది మంది వచ్చారు, లక్షలాది మంది. అసలు మరి మీ ప్రాంతం నుంచి మీరు ఎప్పటికప్పుడు కనుక్కోవడం ఏంటి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి కొంతసేపే. అంతేనా? అసలు రాజకీయాల మీద మీకేమి రకంగానే ఇంట్రెస్ట్ లేదండి? లేదండి. అంటే మీ ఫ్యామిలీలోనే లేదండి, అసలు మీకు లేదా? మా ఫ్యామిలీలో లేదు. మీదంతా పీస్ లవింగ్ ఫ్యామిలీ. అందరూ బాగుండాలి అని అనుకోవడం అంతే. ఎవరు వచ్చినా కానీ అందరూ బాగుండాలి. అదేలేండి, కుల మత భేదాలు లేకుండా. కులమత భేదాలు లేకుండా, బట్ అందరూ అనుకోవాలి కదా అలాగా. కోరుకునేది అంతే కదండి, ప్రజాసేవ చేయడానికే కదా. అవును, ఎవరైనా ప్రెసిడెంట్ అయ్యాడంటే ప్రజాసేవ, ఊరికి సేవ చేయాలి, ఎమ్మెల్యే చేయాలి, చీఫ్ మినిస్టర్ చేయాలి, ప్రధానమంత్రి చేయాలి, బాగా చెయ్యాలనే కదా మనం. అంతే కదా ఎన్నుకునేది, గెలిపించుకునేది.